భారత రాజకీయాల్లో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల చుట్టూనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. పలు రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీల్లో తలెత్తుతున్న అంతర్గత అసమ్మతి, చీలికలు జాతీయ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేనతో పాటు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ వంటి పార్టీల్లో కనిపిస్తున్న అంతర్గత సంక్షోభాలు, చీలికలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఓటు బ్యాంకును దెబ్బతీసి బలంగా ఎదిగాయి. అయితే ఇప్పుడు కాలం మారుతుండటంతో జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టే క్రమంలో ప్రాంతీయ పార్టీలు బలహీనపడటం తమకు కలిసొచ్చే అంశమని కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా భావిస్తుంది. గతంలో కేరళలో లెఫ్ట్ పార్టీలు, తెలంగాణలో బీఆర్ఎస్, కర్ణాటకలో జేడీఎస్ బలహీనపడినప్పుడు కాంగ్రెస్ స్పష్టమైన లాభాన్ని పొంది అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుంది. ప్రాంతీయ పార్టీల ప్రజాదరణ తగ్గితే జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్కు మేలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇది పూర్తిగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ వినోద్ అగ్నిహోత్రి అభిప్రాయపడ్డారు. అయితే ప్రాంతీయ పార్టీల బలహీనత కేవలం కాంగ్రెస్కే లాభం చేకూరుస్తుందని చెప్పలేం. ఎందుకంటే కొన్ని చోట్ల జాతీయ పార్టీల మధ్య ప్రత్యక్ష పోటీ ఏర్పడినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మరింత బలపడే అవకాశం ఉంది. ఈ సున్నితమైన అంశాన్ని గుర్తించిన కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకోకుండానే తమ నాయకత్వాన్ని అంగీకరించేలా చేస్తూ కూటమిలో పెద్దన్న పాత్ర పోషించేందుకు వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ను వీడి వెళ్లిన పార్టీలు మళ్లీ విలీనం కావాలనుకుంటే స్వాగతిస్తామని పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధి రాగిణి నాయక్ స్పందిస్తూ ప్రతి పార్టీ మొదట తనను తాను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని, కాంగ్రెస్ కూడా ఇదే చేస్తుందని స్పష్టం చేశారు. అయితే బీజేపీ తరహాలో మిత్రపక్షాలను మోసం చేసి రాజకీయం తాము చేయమని, దీనికి బీహారే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కూటమిని కొనసాగించే దిశగా అడుగులు వేయడం ద్వారా ప్రాంతీయ పార్టీలను పూర్తిగా పక్కన పెట్టే ఉద్దేశం తమకు లేదని బలమైన సంకేతాలను కాంగ్రెస్ ఇస్తుంది. ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీల అంతర్గత సంక్షోభాన్ని కాంగ్రెస్ తన పునర్జీవానికి ఏ మేరకు ఉపయోగించుకుంటుందనేది రాబోయే ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.